సార్ ఇది లిమిట్ 1 year. నాకు ఎవరైతే అన్నారో వాళ్ళే కనపడతారు. అదే లోపల నవ్వుకుంటే ఇక బయటకు వెళ్ళి చికెన్ కోటి రూపాయలు పోతాడు. చూడు ఫైర్ విల్ బి ఫైర్ అంటగా మన బ్రహ్మానందం గారు అంటాడు కదా, కంటెంట్ లో దమ్ము చెప్పన్న టెంట్ వేసుకొని కూర్చుంటాడు, మనకి ఏం తెలియదు, ఎగిరిస్తే ఉరుకుతూనే ఉంటాడు. అందుకనే ఈ రోజు మనం కోటీశ్వరుడు నిలబడిన మిత్రమా, మనమే నవ్వుకుంటాం అనుకోమా, భయంకరంగా నవ్వుకుంటాం, కానీ ఆ నవ్వులే మనకి కోర్టు. ఇది అర్థం కావాలి. నన్ను కూడా చాలా మంది నవ్వుకుంటారు. ఎంత నవ్వుకుంటే నేనంతా పాలిష్ అయిపోతా. నన్ను చూసి నవ్వుకోవాలి భయంకరంగా. నా పొట్ట చూసో లేకపోతే నా బ్లేజర్ చూసో ఏందిరా వీడు ఏందిరా నవ్వుకోవాలి. నువ్వు నవ్వుకున్నావు అంటే నువ్వు సక్సెస్. నిన్ను చూసి నవ్వడం, కొంతమంది నన్ను బ్లేమ్ చేయాలనుకుంటారు, నేను భయంకరంగా బ్లేమ్ చేయాలనిపిస్తుంది, చేపించుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఇంకా షార్ప్ అవుతాం. చంద్రబాబు నాయుడు ఎంతమంది వెళ్తారు రోజు, జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది వెళ్తారు, కేసీఆర్ ఎంతమంది వెళ్తారు, ఇప్పుడు వచ్చిన సార్ ఎవరు మళ్ళీ ఎవరంటే అల్లు అర్జున్ గారు 1 year గ్రేట్. ఇలా ఎవరన్నా అనకపోతే నిజాయితీగా ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ కావాలి. నీ పెర్ఫార్మెన్స్ కనుక నాకు నచ్చినట్టే మీరు అదృష్టవంతులు కాదు. ₹1,00,00,000 నేను ఇవ్వకపోతే నా మెంటర్షిప్ వేస్ట్. అర్థమవుతుందా? మీరు తీసుకోకపోతే తప్పు నాదైతుంది. మీరు ₹1,00,00,000 తీసుకోకపోతే తప్పు నాదైతుంది అంటున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు 1 crore తీసుకోకపోతే ఎట్లాంటి దాన్ని ఊపి పడేద్దాం, ఛాలెంజ్ చేస్తాం. మన ప్రాబ్లమ్స్ అనం ఏదో ఇష్యూ వచ్చింది, గడిపాలి ఛాలెంజ్ పీక పట్టుకుంటే సక్సెస్ మన వెనకాల వస్తుంది. ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయడానికి కంపెనీ రెడీ ఉంది. బై లక్కీగా మేము ఆల్ ఇండియా కోర్ట్ నుండి మెంబర్స్ ని ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎరైజ్ కావు, పోతూనే ఉంటాయి. రేపు 101 ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మిత్రమా, ఇందాక ₹1 చెప్పిండు సార్. 1 కోటి మంది ₹10 పెట్టి ఎట్లా చేసుకుంటారో, ఈ రోజు నాకు 70,000 మంది ఎగ్జాంపుల్, తలా 500. ఎట్లయినా ఇప్పుడు మేడం 2 ఐటీ కొట్టిందంటే 500 పడతాయి. ఏది వస్తుంది కమింగ్ డేస్. నెక్స్ట్ ఇంకొక 2-3 months లో రోడ్ మ్యాప్ అయితే ఫుల్ మ్యాప్ అయిపోతుంది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ 1 lakh డీడీ కూడా పంపించినాం. ప్రోడక్ట్ వస్తుంది. అందరికి షాంపూలు ఇస్తా. ఏదో అంటాడు కదా సినిమాలో, ఫస్ట్ మర్యాద పెడతాడు, తర్వాత ఏడవడం మొదలు పెడతాడు, తర్వాత కింద పడి బొల్లాడటం మొదలు పెడతాడు. మార్కెట్ లో నిలబడటం, ఏమైనా చిన్న పిల్లలు చాక్లెట్ కొనియబోతుంది అని ఎక్స్ప్రెషన్ పెడతాం మనం అందరం. సొసైటీ కదా, సొసైటీ ఏమో సార్ వస్తే ఏడుస్తుంది, పోతే నవ్వుతుంది, రెడీగా ఉంటుంది. సొసైటీ గురించి మనం పట్టించుకోం. నేనైతే ఇప్పుడు యుగాలు మర్చిపోను, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీని కూడా పట్టించుకోను. ఫ్యామిలీ అంటే ఎవరు? మా రిలేషన్. ఫ్యామిలీ అంటే మన వేదానికి ఒకటి ఏమంటే ద్వంద్వార్థాలు ఏంటంటే రెడీగా ఉంటారు. ఎడ దుకాణం పెట్టినా ఇంకోటి ఇంకేం పెట్టినాం, 50 ఏళ్ళు వచ్చింది, దొంగదాన్ని చదువుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎడబడుతుంది దుకాణంలో ఏం లేదు, అంతా అయిపోయింది సినిమా. చిన్న పిల్లగాడు సొసైటీ నవ్వుతుందని మనకు చాక్లెట్ కొనిస్తాం. వాడు పెద్ద అయితే ఉంటే ఏం చేస్తాడంటే కొన్ని చిన్నప్పుడు అడిగినంత స్పీడ్ గా పెద్ద అయినా అడగలేడు. ఎందుకంటే మాయ ఏం పీకలేడు.